సార్ నమస్తే అండి. సార్ నిన్న కేసీఆర్ గారు విచారణ దగ్గరికి కేటీఆర్ గారు వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడండి, కేసీఆర్ గారు మీద ఒక కమిషన్ ఇచ్చిండ్రు. ఆయన పీరియడ్లో కాళేశ్వరంలో మునిగిపోవడం జరిగింది. దాని మీద ఎందుకు మునిగిపోయింది? నాగార్జున సాగర్ ఎప్పుడో కట్టిండ్రు, అది కుంగిపోలేదు. ఇది అయింది దీని మీద కమిషన్లో ఆయన వాస్తవాలు చెప్పమనండి, అంతేగాని ఇది కుట్ర ఇది అది ఇవన్నీ తప్పుడు వ్యవహారం. ఎవరైనా లా అనేది అందరికీ సమానం. అదేవిధంగా కోటీశ్వరికి ఒక ఓటు ఇచ్చినటువంటి ఆయన ఏది కాన్స్టిట్యూషన్, దాన్ని తప్పనిసరిగా అందరూ కూడా అమలు చేస్తారు. ఆయన ఏమన్నా తప్పు చేయకుండా బయటపడితే నేను సంతోషపడతా. తప్పు చేస్తే తప్పనిసరిగా లా విల్ టేక్ దేర్ ఓన్ కేర్స్ అని చెప్పగలరు. సార్ కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది అంటున్నారు కదా సార్, అది నిజమేనా? ఇక ఆయన ఏమన్నా చెప్తాడా? నేనేమంటున్నా, నాకు టెక్నికల్ కాదు, నువ్వు అడిగిన దానికి నేను జవాబు చెప్పలేను. ఎందుకంటే నేను ఇంజనీర్ కాదు, లేకుంటే ఉష్క కంకర నాకు తెలియదు. కనుక ఆయన కమిషన్కు అన్ని రిపోర్ట్లు చెప్పి బయట పడమని కోరుతున్నా. సార్ రాజగోపాల్ రెడ్డి గారు రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు, కొత్త వాళ్ళకి మినిస్టర్ పదవి ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో పాత వాళ్ళకి ఇస్తారు. చూడండి, అది ఆ జవాబు నేను కాదు. అది ఏదైనా ఉంటే పార్టీ ప్రెసిడెంట్ని అడుగు. ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటాడు, తప్పు జరగకపోతే దొరికినోడేమో సంతోషం ఉంటుంది, దొరికినోడు ఏదో అంటుంటాడు. దానికి నేను ఎట్లా జవాబు చెప్తాను? 3 పదవులు మిగిలి ఉన్న వీళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉందండి. ఇంకా 3 పదవులు మిగిలి ఉన్నాయి కదా 3 శాఖలు మినిస్టర్లో, మరి రాజగోపాల్ గారికి ఇచ్చే అవకాశం? అది క్యాబినెట్ విషయము. ఢిల్లీలోనే చూసారు కదా, ఎన్నో రోజుల తర్వాత ముగ్గురు ఇంకా 3 కూడా చేస్తారు. కానీ దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.